పిల్లల కోసం అయితే మాత్రం మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. సో మెడికల్ సంబంధించిన స్టూడెంట్స్ వీళ్ళు వాళ్ళ పేరు కడుక్కుందాం మనం ఒకసారి. మేడం గారు మీ పేరు ఏం పేరండి? మేడం గారి పేరు? మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తామండి స్కూల్ పిల్లలకి. గవర్నమెంట్ స్కూల్ తరఫున ఇద్దరు వచ్చారండి. వాళ్ళైతే మాకు పిల్లల సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళైతే క్లియర్ చేస్తున్నారండి. కూడా మన రూమ్ చూపిస్తాం మనకి. చూడండి ఫ్రెండ్స్, ఏంటి ఇటువంటి ప్రాబ్లం ఎప్పుడు కూడా జరిగి ఉండదు. కేవలం ఇటువంటి ప్రాబ్లం చాలా గ్రేట్ అండి. సో ఈ ప్రాబ్లంలో తాడు లారీ అనే కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం గురించి ఈ ఊరి సర్పంచ్ అయినటువంటి మన పేషెంట్ ఎవరైతే ఉన్నారండి, మనం ఆయన కనుక్కొని తెలుసుకుందాం. ఎప్పుడు జరగలేదమ్మా. ఇప్పుడు ఈ మేడం గారు యాన్యువల్ ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా సంతోషం అందరికైనా. రెండు టీంలు మాకు ఆత్మస్థైర్యంగా ఉన్నాం మేము. సో చూడండి అయితే మాత్రం రెండు టీంలు అయితే ఉన్నాయండి. సో అటువంటి టీం కూడా జీవించండి ఒకసారి. మేడం గారు ఇటువంటి పవర్ ఇప్పుడు కండక్ట్ చేయలేదు? మీరు ఎప్పుడు కండక్ట్ చేయలేదు సార్, ఇదే ఫస్ట్ టైం అండి. నిజంగా అనకూడదు కానీ ఇటువంటి పనులు ఇప్పుడు కూడా జరగలేదండి. సో ఏంటంటే ఇక్కడ రెండు టీంలు అయితే ఉండడం జరిగిందండి. సో టీములు చూడండి లింగి ఎత్తి కడుతున్నారండి. ఇదిగో ప్రెసిడెంట్ గారి టీం అండి. అటువై ఏ టీం చూపిస్తాను నేను. మరోవైపు వేరే టీం ఉందండి, ఆ టీం కూడా మీకు చూపిస్తాను నేను. సై అంటే టీం అండి. గవర్నమెంట్ స్టార్ట్ అయిపోయిందండి. భారీ దినాలు తెలిసిందండి. భారీ దినాలు బతికి ఆగేది. ప్రతిజ్ఞలో మీరు విన్నదే, మీ పిల్లల భవిష్యత్తు కోసం మాకు మీరు ఎంతటి సహకారాన్ని అందించాలో అంత సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ అంటే ఉపాధ్యాయులతో
విద్యార్థుల తల్లిదండ్రులందరూ ప్రత్యక్షంగా వారి యొక్క అనుభవాన్ని పంచుకోవడానికి, మరి ముఖ్యంగా వాళ్ళు చదువుతున్నటువంటి చదువులో ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, మరియు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఏ విధంగా వాళ్ళు ఉన్నారు, హైట్ కానీ, వెయిట్ కానీ, బ్లడ్ గ్రూప్ కానీ. రీసెంట్గా జరిగినటువంటి మెడికల్ రిపోర్ట్స్లో చాలామంది అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా చాలా తక్కువ హీమోగ్లోబిన్ పర్సెంటేజ్తో ఉన్నారండి. అది మీ తరగతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు తెలియజేసి ఉంటారని నేను భావిస్తున్నాను. యాక్చువల్గా 9:30 కల్లా పేరెంట్స్ అందరూ వచ్చేసి ఉంటే మొత్తం పేరెంట్స్ అందరితోనూ టీచర్స్ ఇంటరాక్షన్ జరిగేది. కొంచెం మీ సమయభావం వల్ల, మీ పనులు ఉండడం వల్ల కొంచెం లేటుగా రావడం జరిగింది. అంటే లేటుగా వచ్చినందుకు మేము ఏమీ అనట్లేదు, కానీ మరొకసారి ఎవరైతే పేరెంట్స్తో ఇంకా మీరు ఇంటరాక్ట్ అవ్వలేదో పేరెంట్స్ ఆ క్లాస్ టీచర్ని తప్పకుండా మళ్ళీ మరొకసారి కలిసి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా మా పాఠశాలలో 123 మంది అబ్బాయిలు, 144 మంది అమ్మాయిలు ఉన్నారండి. టోటల్ 266 కాదు. రీసెంట్గా ఒక 15 రోజుల క్రితం 3rd క్లాస్లో ఒక అమ్మాయి జాయిన్ అవ్వడం జరిగింది. 267 మంది సభ్యులతో మా పాఠశాల 11 మంది ఉపాధ్యాయులతో నడుస్తుంది. ముందుగానే నేను చెప్పాను మొదటి వాక్యంలో మీ ఊరు మనబడి అని. సో మీ ఊరిలో ఉన్నటువంటి ఘనత చాలా గొప్పది. ఎందుకంటే బయట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పైడికొండ అనగానే మా కొలీగ్స్ కానీ పెద్దలు కానీ బంగారు కొండ అనే ఒక నాలుడింటితో ఎప్పుడు నేను ఏ ట్రైనింగ్కి వెళ్ళినా సరే పైడికొండ నుంచి అనగానే మా బంగారు కొండమ్మ, మీ పాఠశాల, మీ ఊరు అని చెప్తూ ఉంటారు. అది చాలా గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే తొండంగి మండలంలోనే లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్లో మండలానికి ఫస్ట్ 557 మార్కులతో నరిసే కామేశ్వరి ఘన విజయాన్ని సాధించిందండి. అదే స్ఫూర్తితో ఇప్పుడున్న 48 మంది 10th క్లాస్ విద్యార్థులు ఆ అమ్మాయి రిజల్ట్ని బ్రేక్ చేస్తారని ఆశిస్తున్నాను. మా పట్టుదల, కృషి కూడా ఎల్లవేళ విద్యార్థుల ఉన్నతి కోసమే చేస్తామండి. ఇంకా ఏమైనా మాలో ఏమన్నా ఉన్నట్లయితే పెద్దలుగా మీరు, తల్లిదండ్రులుగా మీరు మాకు మరిన్ని సలహాలు, సూచనలు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించండి. పాఠశాలలో చదువుకున్నారు. పూర్వం ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి పాఠశాలలో అనేకమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అది గవర్నమెంట్ పరంగా ప్రీవియస్గా మనం ముందుగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా మనకి ఎవరైనా సరే ఎన్నిసార్లు ఎవరొచ్చినా సరే పాఠశాల విద్యాపదుల పట్ల పెద్దపీట వేస్తారు. ఇప్పుడు ఇంకా చరిత్రలో కనీ ఎగినటువంటి ప్రోగ్రామ్ ఈరోజు ప్రీవియస్గా ఎప్పుడు ఎక్కడా జరగలేదు. సో అటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు పెద్దలందరికీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి గారి వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే ఎప్పుడైనా మీ పేరెంట్స్ మీటింగ్ పెడితే ఒక 50 మంది విద్యార్థులకి 40 మంది ఉన్నారనుకోండి క్లాస్లో, ఒక 20 మంది 30 మంది మాత్రమే పేరెంట్స్ అటెండ్ కావడం జరుగుతుంది ప్రతి తరగతికి. అంటే కాన్వెంట్లకు వెళ్ళేసరికి విద్యార్థులు వెళ్ళి కంపల్సరీ పేరెంట్ మీటింగ్ అటెండ్ అవుతారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు, వాళ్ళ విషయాలు కనుక్కుంటారు, కంపల్సరీ వెళ్తారు. అదే గవర్నమెంట్ పాఠశాలకు వచ్చేసరికి చాలా తక్కువ మంది పేరెంట్సే ఇంట్రెస్ట్తో రావడం జరుగుతుంది. అది చాలా పనులు, అంటే తల్లి కానీ తండ్రి కానీ ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా సంవత్సరంలో 1 సారో 2 సార్లు పాఠశాలకు వచ్చి మీ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది, ఎలా చదువుతున్నారు అనేది మీరు తెలుసుకోగలిగితే వాళ్ళకి భయం ఉంటుంది, ఇంకా ముందు బాగా చదవాలి అనే కోరిక కూడా కలుగుతుంది. సో మీరు తల్లిదండ్రులుగా మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, బక్షిస్తుంటే చేస్తున్నారా లేదా, రిజల్ట్ ఎలా ఉంది, ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేసుకుంటున్నారా, చదువుతున్నారా, మరొకసారి గమనించండి. ఆ గమనింపు అలాగే కొనసాగితే ఈ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థుల్లో ప్రతి తల్లిదండ్రులు వారి యొక్క అత్యున్నతికి తోడ్పాటునివ్వడం జరుగుతుంది. జస్ట్ అబ్జర్వేషన్, వచ్చిన తర్వాత చదువుతున్నారు లేదా. మరొకసారి మీకు అదే మళ్ళీ తెలియచేస్తున్నానండి. విద్యార్థుల్ని మనం ఎంత కేర్ఫుల్గా చూసుకున్నట్లయితే వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది. ఇక్కడ మీరు ఈ పాఠశాలలో ఈ ప్రాంగణంలో పనిచేసిన పాత ఉపాధ్యాయులు అందరూ చాలామంది ఉన్నారు. అందులో నర్సే రాజబాబు గారు అంటేనే చాలామంది అవునండి మా గురువు గారు అన్నారు పేరెంట్స్ అందరూ కూడా చాలామంది. సో ఆయన ఉన్నప్పుడు కూడా
ఈ పాఠశాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అంటే ఈ సందర్భంగా ఆయన ఎందుకు తలుచుకుంటున్నానంటే ఆయన వేరే పాఠశాలలో ఉన్నప్పటికీ కూడా ఆయన అందించిన సేవలు ఈ పాఠశాలలో ఉన్నాయి. స్కూల్కి కావాల్సిన ప్రింటర్ కానీ బీరువాలు కానీ ఆయన డొనేట్ చేయడం పాఠశాలలో అడగడం జరిగింది. నేను వచ్చిన వెంటనే ఇంచుమించు ఓల్డ్ స్టూడెంట్స్ 2006, 2007 బ్యాచ్ అండి, వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి మేడం గారు పాఠశాలకు ఏమైనా అవసరం అయితే చెప్పండి, మేము ముందుంటా ఉన్నారు. సో మరొకసారి ఆ పాత విద్యార్థులకి మా పాఠశాల బృందం తరఫున ధన్యవాదాలండి. ఒక 10,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. దాంతో కొన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నటువంటి క్లాస్ రూములు కానీ, క్లాస్ రూమ్లో వచ్చిన ప్యానల్స్ కానీ, వాటి ద్వారా మనం అందరం కూడా నిజంగా మన స్కూల్ ఏజ్లో ఇటువంటి ఎడ్యుకేషన్ లేదు. ఆన్లైన్ ద్వారా ఒక టీవీలో ఒక ప్రొజెక్టర్ పెట్టి పాఠాలు నేర్చుకోవడం దగ్గర నుంచి డైరెక్ట్గా ఐఎఫ్ఈ ప్యానల్లో మన విద్యార్థులందరూ కూడా విద్యను అభ్యసించడం జరుగుతుంది. అంటే సులభతరం మరియు ఆడియో విజువల్ ఎయిడ్ ద్వారా విద్య సాగినట్లయితే కొంచెం పిల్లలకి ఇంకా బాగా అర్థమయ్యేలాగా జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే మనకి గవర్నమెంట్ ఏం చేశారంటే మన స్కూల్కి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, పిల్లల అటెండెన్స్, FA2 మార్క్స్ ఆధారంగా రేటింగ్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 5 స్టార్స్ పెట్టారు. మన పాఠశాల 2nd స్టార్లో ఉంది. అంటే మన కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల, నెక్స్ట్ ల్యాబ్లు లేకపోవడం వల్ల ఆ పాయింట్స్ మనకి తగ్గాయి. సో మరొకసారి పెద్దలందరినీ మరొకసారి మీ పాఠశాల, మీ ఊరు, మీ బడి డెవలప్మెంట్లో ఇంకొంచెం ముందుండి మా పాఠశాల కాంపౌండ్ వాల్ కంప్లీట్ అయ్యేలాగా మాకు సహాయ సహకారాలు అందించాలని మరొకసారి వేదిక పరంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఈ కార్యక్రమంలో అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అలసిపోకుండా మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకి, పెద్దలందరికీ కూడా మళ్ళీ పేరు పేరున ఒక్కోసారి నమస్తమాంజలి తెలియజేస్తూ, ఆల్రెడీ ప్రీవియస్గా చెప్తూనే ఉన్నాను ప్రతి మీటింగ్లో, మన పైడికొండ గ్రామంలో విద్యార్థులకు గంట NMNSలో ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది లాస్ట్ ఇయర్ 8th క్లాస్ నుంచి. అదేవిధంగా రీసెంట్గా కౌసల్ స్టూడెంట్ టాలెంట్ టెస్ట్ జరిగిందండి. తొండైకి మండలంలో 9th క్లాస్ నుంచి మండలంలో ఒకే ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది, జయలక్ష్మి అనే అమ్మాయి. ఆ అమ్మాయి మన పాఠశాలకు చెందడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అమ్మాయి జయలక్ష్మి ఉందా అక్కడ? 14 మంది తరఫీదుస్తున్నటువంటి శ్రీని మేషానికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలండి. ఆయన తరఫీదు ఇవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి NMNS సెలెక్ట్ చేయడం జరిగింది. కౌశల్కి సెలెక్ట్ అయినటువంటి అమ్మాయి మన యాన్యువల్ డే చెప్పుకున్న ఒకటి, ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అదేవిధంగా మనం అడగకుండానే మన 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్ సామగ్రిని డొనేట్ చేసినటువంటి గొప్ప డానర్ శ్రీ ఎన్ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. పూర్తి ఫౌండేషన్ ద్వారా శ్రీనివాస్ గారు మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అనేక దానిలో కన్నా గొప్ప దానం రక్తదానం. రక్తదానం ద్వారా అనేక మంది డోనర్ బ్యాంక్స్ ద్వారా ఉండి స్ఫూర్తి ఫౌండేషన్లో నేను ఒక సభ్యురాలని. అంటే ఈయన చేసే పనులను బట్టి ఒక్కసారి ఆయన వచ్చి చెప్పడం, మా 10th క్లాస్ తరగతి లాస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా ప్యాడ్, పెన్ను, ప్లాంక్ అన్ని తొండంగల్లో అందరికీ ఇచ్చేట. అందులో పైడికొండకి ఇవ్వడం, ఆయన చేతుల మీదుగా తీసుకున్నందుకు తొండంగల్లో మా అమ్మాయి ఫస్ట్ రావడం మా అందరికీ గర్వకారణం. అదేవిధంగా మీకు కూడా నమస్తమాంజలండి. వయసులో చిన్నవాడైనా సరే మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాడు. పెద్దలందరూ ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ, పిలవగానే వచ్చినందుకు. ఈ ఆత్మీయ సమావేశంలో గ్రామ పెద్దలు, డోనర్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపెంట్సే. అంటే మన పైడికొండ కాదు కానీ మన తొండంగి మండలంలో ఒక సభ్యులుగా ఆయన్ని ఆహ్వానించడం జరిగిందండి. అదేవిధంగా మీరు వచ్చినప్పుడు చూస్తే కాంపౌండ్ వాళ్ళ దగ్గర కొన్ని మొక్కలు కనిపించాయి. ఆ మొక్కలు కూడా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వారే స్కూల్కి డొనేట్ చేశారు సార్. ఈ పక్కన ఉన్నటువంటి మొక్కలు కూడా వాళ్ళే డొనేట్ చేశారంటే అడగంగా అమ్మాయినా అన్నం పెట్టదు, కానీ అడగకుండానే స్కూల్కి ఏం కావాలమ్మా అని అప్పుడప్పుడు మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. సో మరొకసారి శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వారికి నమస్కారం. ఒక పని మొదలు పెట్టాలంటే దానికి వెనకాల ఎంతోమంది ప్రముఖుల యొక్క
సేవాభావం ఉండాలి. సో అదే బాటలో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి పెద్దలు, గ్రామ పెద్దలందరికీ కూడా అంటే పేరు పేరున అన్ని పేర్లు నేను చెప్పలేను, కానీ పేరు పేరున మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే మీకు ఈ పెద్దలందరూ మీకు తెలుసు, నేను ముందే చెప్పాను మీ ఊరు మనబడని, మేము జస్ట్ అతిథులు మాత్రమే. ఒక 5 సంవత్సరాలతో మా పిల్లల్లాగా పెంచుకుంటూ వాళ్ళ అభ్యసనాన్ని కొనసాగించే జస్ట్ ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులందరికీ సహాయ సహకారాలు అందించి వెనుకుండి నడిపిస్తున్నారు ఈ గ్రామ పెద్దలు. ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి ఇంకొకసారి ఎన్నిసార్లు చెప్పినా ధన్యవాదాలు చిన్నవే. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా ముందు వారి నుండి మమ్మల్ని నడిపిస్తూ ఇలా చేయండి అంటూ ఏ అవసరం ఉన్నా సరే, ఎందుకంటే ఇంత ఘనంగా జరిగింది ఆల్రెడీ ఆగస్టు 15, మరింత ఘనంగా జరుగుతుంది మెగా పేరెంట్స్ మీటింగ్. దీనికి పెద్దలందరూ నిలబెట్టినటువంటి మా విద్యా కమిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఒకసారి సార్ మీ విద్యార్థులందరూ కూడా వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఇంత ఎండలో కూడా మన కూర్చోడానికి కుర్చీలు, మనకి నీడ తినడానికి టెంటని, మీ అందరికీ మా గొంతు వినిపించడానికి మైకిని ఇవన్నీ అరేంజ్ చేసినటువంటి పెద్దలు ఎదురండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకమ్మా మేము ఉన్నాం, మేము చేస్తాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే విద్యార్థులందరికీ కూడా, వచ్చిన పేరెంట్స్కి పెద్దలకి కూడా ఎవరైనా డోనర్స్ చేత భోజనాలు పెట్టించాలని స్టార్టింగ్ గవర్నమెంట్ చెప్పారు. ఈ మెగా పేరెంట్స్ మెగాగా జరగడానికి కలెక్టర్ గారు, డిఓ గారితో ఒక సమావేశం, కమిషనర్లతో 3 సార్లు వర్చువల్ మీటింగు, ఎంయూ గారితో ఒకసారి జరిగిందండి. ప్రతి మీటింగ్లోనూ కూడా ఎంత బాగా మీరు చేయగలరు అంత బాగా చేయాలి, అందరినీ గౌరవించాలి, పిల్లలతో సంబంధించి తల్లిదండ్రులు అందరూ రావాలి. ఏ మీటింగ్లో చెప్పినా చాలా సార్లు మాకు చెప్పడం జరిగింది. అంతటి కార్యక్రమం జరగాలంటే మీరందరి సహకారం లేనిదే మేము ముందుకి నడవలేని పరిస్థితి. కానీ నిజంగా ఆ టైంలో కూడా భోజనాలు పెట్టాలి అంటే మన చైర్మన్ గారే దుర్బాబు గారు, అమ్మ నేను పెట్టిస్తాను అందరికీ భోజనాలు అన్నారు. వెంటనే చాలా థ్యాంక్స్ సార్ అని స్కూల్కి రావడం, మా స్టాఫ్తోనూ మాతోనూ మాట్లాడడం జరిగింది. ఇంకొక రెండో విషయం ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ ద్వారా లేదు, మిడ్ డే మీల్ ద్వారా, అంటే మన మిడ్ డే మీల్ ఫ్యూచర్లో ఇంకా మరింత మధురంగా మారిపోతుందండి. దానికి సంబంధించి అసలు మన మిడ్ డే మీల్ ఎలా ఉంది ఏంటి అనేది తల్లిదండ్రులకు అందరికీ కూడా మనం రుచి చూపించాలని గవర్నమెంట్ మళ్ళీ ఆ పాలసీని మార్చి మరి మిడ్ డే మీల్ ద్వారా, ఏజెన్సీ ద్వారా వచ్చే ఆహారాన్ని ఈరోజు అందరం తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే ఒక మాట అనగానే ముందుండి నేను చేస్తాను అని ముందుండి మళ్ళీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా విద్యా కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రీవియస్గా కూడా విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి నరసయ్య వీరాస్వామి గారు కూడా ఎప్పుడు ఏదడిగినా సరే కాదనకుండా మాకు అండదండగా ఉంది. ఇంత స్కూల్ కూడా డెవలప్ అవడానికి ఆయన అన్ని వేళ నాకు సహకరించారండి. మరొకసారి ఆయన నమస్కారాలు తెలియజేస్తున్నారండి సభాముఖంగా. అబ్బుగారు అయితే పేరు వినడమే, సార్ స్టార్టింగ్లో నేను జాయిన్ అయిన కొత్తలో ఉపాధ్యాయులు అందరూ కలవడం జరిగింది ఆయన. ఆ తర్వాత నుంచి పాఠశాలకి ఈ ప్రాంగణంలో ఆయన అడుగుపెట్టింది బహుశా ఇప్పుడే అనుకుంటున్నాను, ఈ 3 years 4 yearsలో కొంచెం అనారోగ్యాల వల్ల రాలేకపోయినామా అన్నారు. వాళ్ళ అబ్బాయి గారు వచ్చేవారు, ఆయనకు కూడా సభాముఖంగా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా గోవింద్ గారు, శ్రీనివాస్ గారు, ఇద్దరు పేర్లు గోవిందుడే. సో 7 కొండల వాళ్ళ దయ వారి మీద ఉండి వారి దయ మా మీద ఉండడం వల్ల ఈ ప్రోగ్రాం ఎంత ఘనంగా మేము జరుపుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఏ విషయం జరిగినా సరే, ఏం చేయాలన్నా సరే, నిజంగా బంగారు కొండ అన్నందుకు అంత అత్యద్భుతంగా మాకు మీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వక నమస్కారాలండి. నెక్స్ట్ 10th క్లాస్ వాళ్ళు ఇంకో బాగా చదివి మంచి ప్రగతి సాధిస్తారని అనుకుంటూ 10th క్లాస్ పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి ఈ 2 నెలల్లో కొంచెం పిల్లల్ని కొంచెం కేర్ తీసుకొని చదివించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వాళ్ళందా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా మేడం గారి స్పీచ్ తోటి చాలా వివరంగా అందరికీ అర్థమై ఉంటుంది. అయితే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ని ఉద్దేశించి మన లీడర్స్ కూడా స్పందించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా
మా కమిటీ చైర్మన్ గారు చూసి, ఎందుకంటే మన ఊరు మన హై స్కూల్లో పక్కన మోడల్ స్కూల్ పోటీపడి ఇక్కడ విద్యార్థులు అందరినీ చాలా కన్స్ట్రక్షన్లో పెట్టి చదువులు చెప్తున్నారు. ఆ విషయంలో అయితే నిజంగా చాలా ప్రైవేట్ స్కూల్ కూడా చాలా గంట మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన నాకు అనిపించింది ఏంటంటే మన చైర్మన్ గారు మాట్లాడరు, ఏదో పని చెప్తే మాత్రం క్షణంలో చేసేస్తారు. ఇది చాలా అభినందనీయం. మాటలు చెప్పేవాళ్ళు కాదని మనకు కావాల్సింది పనులు చేసేవాళ్ళు కావాలి. అందుకని చైర్మన్ గారికి మరొకసారి కృతజ్ఞతాపూర్వకానికి తప్పట్లో మారుమోగించవలసిందిగా కోరుతున్నాం. నేటి మన ముఖ్య అతిథి మన గ్రామ సర్పంచ్ నాగదేవి గారిని పొందించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇలా ఎప్పుడు కూడా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇంతకన్నా ముందు మంచి ప్రోగ్రాం పెట్టాం కానీ ఎప్పుడు కూడా ఇంత హాజరవ్వలేదు. ఇంత హాజరవ్వడానికి చాలా సంతోషం అమ్మా. ఇలాగే పిల్లల చదువులో కూడా మీరు రేపు వచ్చి 10th 3 నెలల టైం అమ్మ వాళ్ళకి. ఈ 3 నెలల టైంలో కూడా మీరు కొంచెం ఎంకరేజ్మెంట్ చేసి మన స్కూల్ని మండలం స్థాయి కాకుండా జిల్లా స్థాయికి కూడా తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇలాగే ఈ మేడం గారు మాస్టర్లు వీళ్ళందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఈయన మనకి ముఖ్య అతిథి మాత్రమే కాదు, వాళ్ళ అమ్మాయి 9th మన స్కూల్లో చదువుతుంది. రాబోయే రోజుల్లో బాగా చదవాలని, స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గోవింద్ అందరవాడే, ఆయన ఖాళీ ఇల్లు బేలగారు. మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పైడికొండకి ఆ గోవింద్ గారిని కార్యక్రమాలను ఉద్దేశించి స్పందించాల్సిన కోరుతున్నాను. చెప్పాలంటే ప్రైమరీ గ్రౌండ్లో పేరు సత్యనారాయణ గారు మన స్కూల్కి చాలా లక్షల్లో వెచ్చిస్తూ ఉంటారు. ప్రతి కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఉంటారు. అయితే ఆయన చాలా దూర ప్రాంతంలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. కార్యక్రమాలు మేము తెలియపరిచాం. కార్యక్రమాలు రాలేని సందర్భంలో మేడం గారు ప్రత్యేకంగా మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే అదే సందర్భంలో అలాంటి డోనర్ ఇంకో ఆయన ఉన్నారు మనకి దగ్గరలో తొండంగా అయ్యింది. వేమవరం సార్, వేమవరం గ్రామ కాపరస్తులు శ్రీ గారు. ఇప్పుడే మన మేడం గారు కూడా ఆయన గురించి వివరంగా చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ మన 10th క్లాస్ విద్యార్థులందరికీ కూడా ప్యాడ్, పెన్ను, కంపాస్ బాక్స్ ఇలాంటివి ఇవ్వడం జరిగింది. మన విద్యార్థులు కూడా బాగా కష్టపడి చదువుకుని మంచి మార్కులతోనే పాస్ అయ్యారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వర్షాకాలంలో మన స్కూల్కి మొక్కలు కూడా సరఫరా చేయడం జరిగింది. ఆ మొక్కలు మన అందకాలం ముందే కనిపిస్తున్నాయి ఇంకా గ్రీన్గా. మనందరూ తలుచుకుంటే ఇంత వనంగా తయారు చేయొచ్చు, ప్రతి వాళ్ళు కూడా సహకరిస్తారు. అయితే అలాంటి డోనర్లు శ్రీని గారిని కూడా స్పందించవలసిందిగా కోరుచున్నాను. నా పేరు, నా హోదా అన్నీ కూడా ఇక్కడ మేడం గారు సార్ చెప్పారు, మరి చెప్పగలదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీటింగ్కి విచ్చేసిన నాయకులకి, అలాగే స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకి, ఉపాధ్యాయ బృందానికి, నాకు ఈ అవకాశం కల్పించిన హెచ్ఎం మేడం గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నానండి. ఈరోజు యొక్క కార్యక్రమం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ అంటే ఏదో నార్మల్గా ఏదో పేరెంట్స్ రావడం స్టూడెంట్స్ అని కాకుండా, అంటే మనకి ముందుగానే ఒక పెద్ద పండగ వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నిజంగా పండగ వాతావరణంలో ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే అట్ట చెట్లతో కట్టి చక్కగా డెకరేషన్ చేసి స్టేజ్ వేసి మీకు టెంట్లు వేసి మొత్తం చూడగానే చాలా అంటే పండగ వాతావరణం అంతా మన పైడికొండ హై స్కూల్లోనే కనిపించిందని నేను సెలవుగా తెలుపుకున్నాను. ఒకటి, మీ పిల్లలు స్కూల్లో వస్తారు, మీరు మార్నింగ్ 9 గంటలు పంపుతారు. 9 నుంచి 4 గంటల దాకా మాత్రమే వీళ్ళు స్కూల్లో ఉంటారు. ఈ స్కూల్లో ఉన్న సమయంలో మాత్రమే ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళకి పాఠం చెప్పడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు ఏంటనేది కూడా మీరే దాన్ని ఒక యజ్ఞంలో తీసుకుని ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఈరోజు ఏం వర్క్ ఇచ్చారు, ఏంటి వీళ్ళు ఎక్కడి వరకు చదువుతున్నారు ఏంటని ప్రతిదీ కూడా మీరు పిల్లలతో భాగస్వాములు అయితేనే మీ పిల్లలు ఇంకా బాగా చదవగలుగుతారండి. ఎందుకంటే కేవలం టీచర్ చెప్పాలి, టీచర్ చెప్పేదాంతోనే
పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వాలంటే అది అసాధ్యం. దానికి తోడు మీ పేరెంట్స్ భాగస్వామ్యం కూడా ఉండాలి. దానిలోనూ మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అంటే మనం అందరం కూడా అదే ఒక స్థాయి నుంచి వచ్చిన ఇక్కడికి నిజంగా అందరం కూడా కష్టపడమే. ఏదో స్కూల్ పనికో ఫ్యాక్టరీకో ఏదో వ్యవసాయ పనికో వెళ్ళి ఎంతో కొంత సంపాదించి మన పిల్లల్ని చదివిస్తున్నాం. అది చదివించింది మీ పిల్లలకి అది ఒక ప్రయోజకులుగా అవ్వాలంటే కేవలం అది మీ పేరెంట్స్ యొక్క ఎఫెక్ట్ ఉండాలండి. మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి ఈరోజు ఏమి ఇచ్చారు ఎక్కడ వరకు చదువుతున్నారని కూడా మీరు వాళ్ళతో మమైకమైనప్పుడే మీ పిల్లలు ఇంకా ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలుగుతారు. కావున ఈ రోజు నుంచి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటనేది అడిగి మీరు దగ్గరుండి వాళ్ళు కూర్చోబెట్టి చదివించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఫోన్లు ఇచ్చి పిల్లలకు అలవాటు చేస్తున్నారు. ఫోన్లే కదమ్మా, ప్రతి తల్లిదండ్రులు కూడా బుక్స్ కూడా వాళ్ళకి ఇవ్వండి. బుక్స్ కూడా వాళ్ళకి అలవాటు చేయండి. మీరు కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఏం చదువుతున్నారు ఏంటి ఏం చెప్పారని మీరు చెప్పినప్పుడు మాత్రమే మీ పిల్లలు ఇంకా బాగా చదవగలుగుతారు. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలకు ఉన్న అంటే చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల దాకా ఒక పిల్లల్ని మనం ఎలా ఇచ్చేస్తాం నిజంగా లాలించడం బుద్ధిగించడం చేస్తాం. అలాగే ఈ రోజు నుంచి కూడా మీరు చదువు పరంగా కూడా అలాగే కుర్రోడిని లాలించో బుద్ధిగించో ఏదో చేసి కుర్రోడికి మీరు ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేస్తారో ఏం చదువుతుందో ఏంటని ఇంకా పిల్లడు ఇంకా చదవడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. మీ మధ్య కూడా ప్రేమానురాగాలు ఏర్పడి మీ పిల్లడు ఇంకా ప్రయోజకుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి పేరెంట్స్ కూడా మీ పిల్లల మీద ఎఫెక్ట్ పెట్టండి. మరీ ముఖ్యంగా మీ పేరెంట్స్ అందరూ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి స్కూల్కి వచ్చి అడగండి మా పిల్లోడు ఏం చదువుతున్నాడు ఏం రాస్తున్నాడు ఎలా చదువుతున్నాడు స్కూల్కి వస్తున్నాడు లేదా అని మాత్రం మీరు అలా 15 రోజులకు ఒకసారి అడిగినప్పుడే మీ పిల్లోడి గురించి మీకు ఏదో తెలుస్తుంది. దాంతోపాటు టీచర్స్ కూడా ఏం చెప్తారో ఏంటో కూడా మీకు తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే వచ్చి ఇక్కడ టీచర్ని అడుగుతారో వాళ్ళు కూడా ఇంకా పేరెంట్స్ మమైగా అవుతున్న ఉద్దేశంతో టీచర్స్ కూడా ఇంకా స్టూడెంట్స్ ఇంకా కొత్తగా ఏదో చెప్పాలి ఏదో నేర్పాలని వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుని ఇంకా బాగా చెప్పాలని అనుకుంటారు. కావున మీ బాధ్యత ఉన్నప్పుడే స్టూడెంట్స్ ఇంకా బాగా చదవగలుగుతారు. కాబట్టి మీ అందరూ కూడా ఈ రోజు నుంచి మీ పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సో ఇంకొకటి మీ హై స్కూల్కి నేను జనవరి నెలలో అంటే జాతీయ నాయకుల చిత్రపటాలు ఇస్తాను. ఒక 30 జాతీయ నాయకుల చిత్రపటాలు 30 జనవరి నెలలో. ఎందుకు జాతీయ నాయకుల చిత్రపటాలు ఇస్తాను అంటే నేను చదువుకునే రోజుల్లో జాతీయ నాయకుల చిత్రపటాలు లేవండి. వాళ్ళకి వాళ్ళ పుట్టినరోజుకి వర్ధంతులకి వాళ్ళ ఫోటో వేసి దండేసుకుని మాకు ఉండేది కాదు. ఏదో బుక్లో ఉండేది ఆ ఫోటో. ఆ బుక్ తీసుకుని ఓకే వీళ్ళు అంబేద్కర్ వీళ్ళు గాంధీ జయంతి వీళ్ళు చాతా నెహ్రూ అనుకునే వాళ్ళు అంతే. కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలు చాలా టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీకి అనుగుణంగానే నేను పడ్డ ప్రాబ్లమ్స్ మీకు తీర్చుకోవడం చేసిందనే 30 మంది జాతీయ నాయకుల చిత్రపటాలు నేను జనవరి నెలలో ఇస్తానని సభకు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీ స్కూల్ మీద స్వాగతం ఏంటంటే నిజంగా మండలంలో అన్ని స్కూల్స్ ఉన్నాయి. అన్ని స్కూల్స్ కూడా బీచ్ రోడ్ని వెంబడి ఉంటాయి. అది అందరిలో దృష్టిలో ఏం చేసినా సరే వాళ్ళకే చేస్తున్నారు తప్ప ఇక్కడ వరకు చేయలేకపోతున్నారు. సో దీనికి ప్రత్యేకంగా ఇక్కడ నాయకులు అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఈ స్కూల్స్కి మీ సపోర్ట్ కూడా కావాలండి. ఇక్కడ కేంద్ర నాయకులందరూ కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తేనే, ఎందుకంటే ఇది మన స్కూల్ కాబట్టి మనందరూ సపోర్ట్ చేయగలిగితేనే పిల్లలు బాగా చదవగలుగుతారు. కావున మీ భాగస్వామ్యం కూడా ఉండాలండి. ఇక్కడ స్కూల్ పరంగా చాలా ఇంకా డెవలప్మెంట్ చేయాలి. అన్నింటిలో కూడా మీ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈ టీచర్స్కి మీకు ఒక బాండింగ్ ఉంటేనే స్కూల్స్ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి మీరు కూడా భాగస్వాములు అయ్యి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అవుతారని కోరుకుంటున్నాను. మేము ఇచ్చిన మొక్కలు నిజంగా చూస్తే నాకు ఎంటర్ అవగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే మేము ఇచ్చిన మొక్కలు అప్పుడే ఇంత పెద్ద అయిపోయి నిజంగా అది ఒక వాతావరణం నిజంగా చూసగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ మొక్కలను తలపెట్టిన స్టూడెంట్స్కి దాని మీద ఎఫెక్ట్ పెట్టిన ఉపాధ్యాయులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాను. చూడండి, ఈ గురించి ఏం చెప్పాలన్నా సరే ఇబ్బందిగానే ఉంటుంది. వయసులో చాలా చిన్నవాడు నాకంటే నా స్టూడెంట్ లాంటి వాడు. అయితే ఈ వ్యవహారాల విషయంలో చాలా పెద్దవాడు. ఎందుకంటే తనకున్న దాంట్లో చాలా వరకు సేవా దృక్పథంతో స్కూల్స్ కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు ఏదో సేవ చేస్తూనే ఉంటాడు. అదే సందర్భంలో మన స్కూల్ కూడా ఈ 2 కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. ఇంకొకసారి ఏదో కాకీయంగా యాక్సిడెంట్గా ఒక వర్డ్ చెప్పామాట. ఏంటంటే చిన్న స్టేజ్ కట్టుకున్నామండి 4 ఫోన్ చేస్తాం ఏమైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయండి.
ఏమన్నారు, ఆయన ఒకసారి ఒక టీమ్ తీసుకొచ్చి మెజర్మెంట్ తీసుకుని వీలైతే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ మంచి హృదయానికి మనందరం మరొకసారి కరతల ధ్వనులతో మార్పు రూపేలా చేయాలి. ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్కి పిల్లల తల్లిదండ్రులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మన ఉత్తమ్ మేడం గారికి, అలాగే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకి, చిన్నలకు, పెద్దలు, ప్రతి ఒక్కరు కూడా నా నమ్మకమాలు తెలుపుతున్నానండి. ఈరోజు 9 మందిలో 10 అంటే ఒక స్థాయిలో చెప్పింది మేడం గారు. అలాగే 9 మందిలో 10 అంటే బంగారు కొండలు సేమ్ మేడం మీద అలాగే అదే. అందు గురించి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 10 ఏదో చూపించిన పిల్లలకందరికీ కూడా పెద్దగా తల్లిదండ్రులు అందరూ కూడా ఈ చదువుని పాటించాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. చాలా ఈజీగా తీసుకోకండి. మన 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో మొన్న జరిగిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు కదా. సరే, ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువగా ఉంది. మన సర్పంచ్ గారు ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి, 9th క్లాస్ వాళ్ళకి, 10th క్లాస్ వాళ్ళకి కూడా January 26 నెక్స్ట్ ఆగస్టు 15కి వారి చేతుల మీదుగా 10,000 రూపాయలు బహుకరిస్తామని చెప్పి అంటున్నారు. ఇది చిన్న విషయం కాదు. మన పిల్లలు అలాగే బాగా చదువుకున్నారు. మన పిల్లల్ని మరింత బాగా చదివించవలసిన బాధ్యత మన పేరెంట్స్గా మన మీద ఉంది. విషయం అర్థమై ఉంటుంది మీకు. 9th క్లాసు 10th క్లాస్ వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళకి వచ్చే సంవత్సరం ఆగస్టు 15కి 10,000 రూపాయలు బహుమతి అందజేస్తామంటున్నారు. Give him a big hand. Students, please. ఇప్పుడు ముఖ్య గమనిక, ఇప్పుడు 8:30 నుంచి సాయంత్రం 4:30 వరకు మ్యాథ్స్ చూస్తున్నారు మన పిల్లల్ని. ఆ తర్వాత మనం 8కే పంపుతున్నాం. 8 నుంచి దారిలో కొంచెం మన పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనందరిదే. ఎలా ఉందంటే పరిస్థితులు బాగాలేదు. ప్రతి ఒక్కరు కూడా నా పిల్లలు కాదు కదా, నాకేటన్నట్టుగా వదిలేసినట్టు కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అనేది అవగాహించి అది పక్క వాళ్ళుగా మ్యాథ్స్గా ఎవరికొరికి కొంచెం తెలియజేయాలి. అందరూ కలిసి స్టూడెంట్స్ ఇప్పుడు ఎంతమంది? 230 మంది అమ్మా, 267 మంది. అందులో ఆ రకంగా చూస్తే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతమంది ఉంటారు? 500 మంది ఉంటారు. మన 500 మంది కంటపడకుండా వాళ్ళు ఎక్కడికి మిస్ అవ్వరు. ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత సినిమాల్లోని, టీవీలోని చూపెట్టిన తర్వాత మన ఊరి కోసం అవమానం పాలవుతాం. అందుకోసం కొంచెం దృష్టిలో పెట్టుకొని మన పిల్లల్ని కొంచెం అవగాహనగా చూసుకునే బాధ్యత మనదే. ఓకే. డ్రగ్స్లో దొరికితే మాత్రం బయటికి రావడం చాలా కష్టం. అలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే వాటికి పిల్లలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మా వంతుగా స్కూల్స్లో మేము పిల్లలకి ఎలా ఉండాలా, ఎలా చదువుకోవాలా, ఎలా ప్రవర్తించాలా, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలా, ఎలాంటి వాటికి దగ్గర అవ్వాలా అన్న విషయాలు స్పష్టంగా ప్రతిరోజు ప్రతి క్లాస్లో చెప్తూనే ఉంటాం. అది మా బాధ్యత. అయితే ఇంటి దగ్గర కూడా తగిన శ్రద్ధ తీసుకున్నప్పుడే పిల్లల్లో మార్పు వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అందువల్ల దయించి తల్లిదండ్రులు విచ్చేసినటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వాటికి దూరంగా ఉండేటట్లు చెయ్యండి ప్లీజ్. నెక్స్ట్ తల్లిదండ్రులు అందరూ ఏం చేస్తారంటే వీళ్ళు రమ్మన్నారు, వచ్చాం, కూర్చున్నాం, గంటలు వాయించేస్తున్నారు, ఏంట్రా బాబు మాకు ఈ బాధ, మా పిల్లల గురించి ఏమైనా చెప్తే నాకు చూపిస్తే ఆ విషయాన్ని చూసి ఆనందిస్తాం, కానీ భోజనానికి ముందు ఏంటి వాయింపు అని చెప్పి ఆలోచన ఉంటుంటాం. మీ అలాంటి భావాలను దూరం చేయడం గురించి మన 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొన్న జరిగినటువంటి FA2 ఎగ్జామ్స్లో ఎవరైతే మంచి మార్క్స్తో పాస్ అయ్యారో, అంటే 1, 2 తీసుకుంటాం మనం, వాళ్ళకి బహుమతి ప్రదానం మన గెస్టులు చేతి మీదుగా జరిపించవలసిందిగా మన హెడ్ మిస్ట్రెస్ని కోరుతున్నాను. కామేశ్వర గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. శ్రీనీల్ గారు లుక్ ఇన్ టు ద మ్యాటర్ ప్లీజ్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మన పాఠశాలలో జరిగినటువంటి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 2లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా విద్యార్థులందరూ కూడా పరీక్షలు బాగా రాశారు. ఆ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులందరిలోనూ కూడా ఫస్ట్, సెకండ్ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా వేదిక మీదకి వచ్చి బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా రెడీగా ఉండండి. 10th క్లాస్ ఫస్ట్ ఎం యామిని, సెకండ్ ఎన్ రూపాదేవి రెడీగా ఉండండి.
ఫస్ట్ ఎం యామిని 10th క్లాస్ రామయ్య. కార్టూన్ 3 pens రామయ్య. క్లాస్ ఫస్ట్ వై యామిని. విద్యా కమిటీ చైర్మన్ గారు బహుమతి వస్తుందిగా ఆహ్వానిస్తాం. రండి సార్. సెకండ్ నెక్స్ట్ 9th క్లాస్ ఫస్ట్ పి పూజ. సెకండ్ ఎన్హర్ష. సెకండ్ రాలేదు 7th గట్టం యోక్షిత్. 7th క్లాస్ ఫస్ట్ నర్సే శ్రీకరమణి కంట. సెకండ్ గట్టం యోక్షిత్. బి ముఖేష్. సెకండ్ ఎన్ అశ్విని. మాస్టర్ చెప్పండి, పేర్లు చెప్పండి మాస్టర్ గారు. ఫస్ట్ ఆర్ఎస్విఎస్వి దుర్గా సాయి. సెకండ్ ఎన్ రోహిత్ అభిరామ్. ఫోర్త్ క్లాస్ ఫస్ట్ జి జ్ఞానదీప్తి. సెకండ్ బిఎస్విఎస్ సరస్వతీదేవి. వి ప్రత్యూష. సెకండ్ జే సాత్విక్. తల్లిదండ్రులు అందరి ముందు మన స్టూడెంట్సే మాట్లాడతారు, అదవుతుంది. అందుకని మన స్టూడెంట్స్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కావ్య పండిశ్రీ ఫ్రమ్ 9th క్లాస్. కావ్య. I am N Kavya from 9th class. I feel very happy. We are conducting mega parents meeting. I would like to express a few words regarding our school. Our beloved headmistress has the passion about the education. She puts her effort to develop our school in our mission. That is cleanliness and beautification of our school, environmental protection, progress of the students in academics, cultural activities, games and sports, students' discipline, students' health and hygiene, and plantation, etc. She made our teacher learn to give quality education of our students. Our students received many laurels in academics and sports, games and yoga. Our teachers are well experienced. They teach us with high spirit, are unique and smart in their respective subjects. Our headmistress is a woman in vision and woman on that mission. She made everything what she thinks for the all-round improvement of our school. So I hereby request all the leaders and parents to cooperate our headmistress and staff for all-round development of our school. Thank you one and all. Jai Hind. My name is Vidyasagar. I am studying 10th class from SRM JPHS Paidikonda. Respected Headmistress, Chairman, SLC, Chief Guest, Vice Chairman, SLC, parents and my dear friends. I would like to express my gratitude to teachers for their tireless effort in shaping our minds and characters. Your dedication and passion for teaching have inspired. Let us learn and explore. Your guidance and to love and helped us grow into responsible and confident individuals. We are grateful for the opportunities we have to teachers and parents be proud. Thank you one and all for giving me this opportunity to express my feelings in my life. Jai Hind. వాళ్ళు ఉత్సాహపరుస్తూ ఇక్కడ డబ్బులు మాత్రమే ఎక్కడో తీసుకోకండి, పైకి విన్ అయ్యామని లేదా అంటే మనకు ముఖ్యం. ఆ విషయంలో మీరు అందరూ సాధించాలని చెప్పి కోరుతున్నాం. ఎస్.
ప్లీజ్ అనౌన్స్. మెగా పేరెంట్స్ కార్యక్రమం సందర్భంగా మన పాఠశాలలో జరిగినటువంటి తల్లిదండ్రుల యొక్క పోటీల్లో నెగ్గినటువంటి బహుమతులు ఎవరైతే గెలుచుకున్నారో వాళ్ళందరూ కూడా వేదిక మీద వచ్చి బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజికల్ సైడ్లో 3rd to 7th పాల్గొన్నటువంటి తల్లులందరికీ మా పాఠశాల తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఆ మ్యూజికల్ స్టేజ్లో ఫస్ట్ వచ్చినటువంటి ఎం గంగాపాని గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సెకండ్ సత్య గారు ఇద్దరు కూడా వేదిక మీద రావాల్సిందిగా